హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు లాంగ్ వీడియో అనమాట. ఆ రోజు ఈవినింగే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పాను, బట్ సమ్ వర్క్ ఉండడం వల్ల ఆ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను అనమాట. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో మార్నింగ్ 4:30 లేసి అయితే భోగి వేసేసామన్నమాట. అది నా ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది, చూసేయండి. ఇక భోగి వేసి వచ్చిన తర్వాత వాకిలు అయితే కడిగేసాము. వాకిలు కడిగేసి ఇంకా అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మామూలుగా పూజా గదిలో దేవుడు సామాన్లన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. అప్పుడు మా బుడ్డోడు భోగి వేసేటప్పుడు లేచాడు 4:30కి. మళ్ళీ వాడు వచ్చి ఒక 2 అవర్స్ మేల్కొని మళ్ళీ 6కి అంతా నిద్రపోయాడు అనమాట. సరే వాడు ఇప్పుడు నిద్రపోతేనే మంచిది, ఇంకా పనులన్నీ చేసుకోవచ్చని వాడిని అట్లా నిద్రపెట్టేసాము. ఇంకా పీతాంబరంతో అయితే కడిగేస్తున్నాను అనమాట. ఎంతైనా పీతాంబరంతో కడిగితే దేవుడు సామాన్లు భలే వస్తాయి. ఇంకా అయితే ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే పెట్టాలి. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ దేవుడికి మాలలు వేస్తాను అనమాట. ఫస్ట్ హాల్లో వెంకటేశ్వర స్వామి ఉంది కదా, అక్కడ వేస్తాను. మీరు ప్రతి వీడియోలో లాంగ్ వీడియోలో నేను చూపిస్తాను. దీనికైతే ఖచ్చితంగా తులసి మాల అండ్ అలాగే చామంతి మాల వేస్తాను అనమాట. లైటింగ్స్ వేస్తే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామిది విగ్రహము. సో నాకు ఏదైతే చాలా ఇష్టము. సో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం మళ్ళీ మాల కుడతాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని ఫస్ట్ తర్వాత ఇంకా లంచ్ గురించి వాటి గురించి ఆలోచించాలి. అండ్ భోగి రోజు చాలామంది నాన్ వెజ్ కూడా తింటారు కదా, సో ఈరోజు ఏందో చూడాలా. సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపారాధన ప్రశాంతంగా చేసేసుకుందాము. అండ్ మా బుడ్డోని కూడా నిద్ర లేపాలి, వాడి ఇందాక నుంచి నిద్ర లేయలేదు. అండ్ టెంకాయ కొట్టేటప్పుడు వాడు ఉంటే ప్రతిసారి వాడు నీళ్ళు తాగేసేవాడు. వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి ప్రశాంతంగా టెంకాయ కూడా కొట్టగలుగుతున్నాము. అంటే వాడు నైట్ కూడా ఎక్కువసేపు నిద్రపోలేదు, సో దానివల్ల మార్నింగ్ తొందరగా నిద్రపోయాడు. సో ఇంకా ఈరోజు భోగి రోజు అయితే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, నాకైతే నచ్చింది. ఇంకైతే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో వీడియోస్ వ్యూస్ మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ లైక్స్ అనమాట చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. సో అందుకోసమే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మా బుడ్డోని పోయి లేపాలనుకుంటున్నాను. వాడు ఇంకా నేను మామూలుగా దీపారాధన చేసినప్పుడు వాడు ఫోన్ చూస్తున్నా టిఫిన్ తింటున్నా వచ్చేస్తాడు నా దగ్గరికి. ఫస్ట్ వచ్చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ వాడు చేసే పనిని కంటిన్యూ చేస్తాడనమాట. చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర లైట్లు వేస్తే ఎంత కలగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకైతే దీపారాధన కూడా అయిపోచేసింది అనమాట. ఇంకా ఇప్పుడు టిఫిన్ ఆల్రెడీ మా ఆయన పొద్దున ఇడ్లీ టమాటా పచ్చడి చేశాడనమాట. సో మా ఆయన హెల్ప్ చేశాడు ఈరోజు నాకు, లేకపోతే నా ఒక్కదాని వల్ల అయితే అయి ఉండేది కాదు. నేను దేవుడి గదిలో పని చేసుకుంటా అంటే దేవుడి దగ్గర పూజారంలో పూజ చేసుకుంటా అంటే మా ఆయన టిఫిన్ అలాగే పచ్చడి కూడా చేసేసాడనమాట, అల్లం టమాటాలు వేసి. సో దానివల్ల నాకు కొద్దిగా పని తగ్గింది. అండ్ నెక్స్ట్ ఇంకా మా బుడ్డోడు అయితే నిద్రలేసాడు. సో వాడికైతే స్నానం చేయించేసి రెడీ చేస్తున్నాను. అండ్ నేను షాపింగ్కి వెళ్ళింది కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట. మొత్తం రష్గా ఉన్నింది. సో అందువల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సో ఇంకా మా బుడ్డోడికి అయితే వాడు తెచ్చిన కొత్త బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. తర్వాత ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. మటన్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాము, తెలీదు, జస్ట్ బయటకు వెళ్ళే ముందు అనుకుంటున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నామో చెప్తాను. సో ఆఫ్టర్నూన్ అయితే ఇలాగ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ ఉన్నింది. అండ్ అలాగే వచ్చేటప్పుడు రేపు సంక్రాంతికి పెద్దలు పెట్టుకుంటాం కదా, దానికోసం అరిటాకులు అవైతే తెచ్చుకున్నాము. అండ్ నైట్ మటన్ తెచ్చారనమాట. మా ఆయన మటన్ కైమా తెచ్చాడు. సో నైట్ మటన్ చేసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ అయితే వంకాయ బజ్జీ చేశానమాట. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన వంకాయ బజ్జీ కూడా ఉంది. అండ్ సంక్రాంతికి మా అత్త వస్తుంది అనమాట. ఇంకా అప్పుడు కూడా లాంగ్ వీడియో షూట్ చేస్తాను, మా అత్తని లాంగ్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో అస్సలు మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకైతే మటన్ కైమా అయితే చేస్తాను అనమాట. నైట్ తెచ్చినారు, ఇంకా నైట్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఆనియన్స్ లెమన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను సైడ్లో. అండ్ తినేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే రేపు సంక్రాంతి కదా, ఈరోజు నైట్ ముగ్గులు వేయాలి. నాకేమో అన్ని ముగ్గులు రావు, ఎంత కష్టపడినా ముగ్గుకి నాకు తెలుసు అనమాట. కలర్లు కూడా చూడండి ఏదో విచిత్రంగా వచ్చాయి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఈ ముగ్గు మీకు ఎలా అనిపించో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.